హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది లైఫ్లో ఒక్కసారైనా షేర్ మార్కెట్, ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ అనే పదాలని విని ఉంటారు. అసలు ఈ యొక్క షేర్ మార్కెట్ అంటే ఏమిటి? ఈ వీడియోలో క్లియర్గా బ్రేక్ డౌన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క షేర్ మార్కెట్ అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన మెయిన్ సిటీలో ఖమ్మంలో ఒక ఏబీసీ అనే సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అని అనుకోండి. ఈ యొక్క సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఖమ్మం బ్రాంచ్లో తయారు చేసినటువంటి సోప్స్ అనేది అయితే ఎక్కువగా సేల్ అవుతున్నవి. ఈ యొక్క బ్రాండ్ అనేది ప్రజలకి మొత్తానికి తెలిసి బాగా పబ్లిసిటీ వచ్చింది. వాళ్ళకి ఇనిషియల్ స్టార్టప్ అనేది అయితే ప్రాఫిట్స్లో ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకొక 200 crores ఉంటే మన ఓవరాల్ స్టేట్లో 4-5 బ్రాంచెస్ పెట్టి ఈ యొక్క కంపెనీని ఎక్స్పాండ్ చేద్దాం అని అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర ఆ యొక్క 200 crores అనేది అయితే లేకపోవడం వల్ల ఆ యొక్క మనీని ఎలా తెచ్చుకోవాలి అనే విధంగా వస్తే వాళ్ళు ఫస్ట్ కొన్న ఆప్షన్ ఏమిటి అంటే, సెబీ దగ్గరికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇలా ఈ కంపెనీ ఉంది, మేము ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, ఇలా మాకు కొన్ని బ్రాంచెస్ ఉన్నవి, ఇలా ఇంకా బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాము, సో మాకు ఇంత మనీ కావాలి, మీరు మాకు పర్మిషన్ ఇస్తే మేము షేర్ మార్కెట్ ఏదైతే మా యొక్క కంపెనీ ప్రోడక్ట్ ఉందో షేర్స్గా విభజించి ప్రజల్లోకి ఇచ్చి మేము ఆ మనీ కలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటారు. దీన్నే సెబీ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకోవడం అని అంటారు. కొంచెం టైం పడుతుంది. ఈ యొక్క అప్రూవల్ వచ్చిన వెంటనే మనకి ఆ కంపెనీ అనేది లిస్ట్ అయిపోతుంది. యాక్చువల్గా షేర్ అంటే పార్షియల్ ఓనర్షిప్ అనమాట. మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఒక షేర్ కొంటే మనం ఆ యొక్క కంపెనీలో ఒక పార్షియల్ ఓనర్ అయినట్లు. డిజిటల్గా మనకి సమ్ పార్షియల్ ఓనర్షిప్ అనేది అయితే వస్తుంది. ఇది షేర్ యొక్క మీనింగ్ అనమాట. ఇలా వేరియస్ కంపెనీస్కి ఉన్నటువంటి షేర్స్ లిస్ట్ అయి ఉన్న ప్లేస్నే షేర్ మార్కెట్ అంటారు. మెయిన్లీ మనకి ఇండియాలో బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఒక 2 స్టాక్ మార్కెట్ అడ్డాలు అయితే ఉన్నవి. ఈ రెండింటిని ఎవరెవరు కొంటున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు, వేరియస్ షేర్స్ అని రెగ్యులేట్ చేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక రెగ్యులేటరీ బాడీ ఏమిటి అంటే సెబీ అనమాట. స్టాక్ ఎక్స్చేంజ్ని ఈ యొక్క రెగ్యులేటరీ బాడీ ఓవర్వ్యూ చేస్తూ ఉంటుంది. ఎవరన్నా ఫ్రాడ్కి పాల్పడితే వాటిని కర్టైల్ చేయడానికి ఉంటుంది. సెబీ అనేది మీనింగ్ ఏమిటి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ అనమాట. ఇది మన ఇండియాలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్కి రెగ్యులేటరీ బాడీగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ యొక్క షేర్ మార్కెట్లో లిస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ అనేది వాళ్ళు ఎగ్జాంపుల్గా పెట్టారనుకోండి. ఆ యొక్క వచ్చినటువంటి మనీతో వాళ్ళు 1 year తర్వాత ఆ యొక్క ఏవైతే యూనిట్స్ పెట్టారో వేరు డిస్ట్రిక్ట్స్లో, వేరు సెంటర్స్లో, వాటి దగ్గర నుంచి కూడా మంచి ప్రాఫిట్స్, పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి ఆ యొక్క కంపెనీకి అనేది అయితే బాగా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మనం కొన్నటువంటి షేర్ వాల్యూ కూడా ఎక్స్ట్రాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎవరైతే ఆ షేర్స్ కొంటారో ఆ యొక్క కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్లో నుంచి వాళ్ళకి ఇంక్రీజ్ అనేది ఉంటుంది, ఇంక్రిమెంట్ లాగా ఉంటుంది. సో ఇది షేర్ మార్కెట్ అంటే. మీకైతే షేర్ మార్కెట్ అంటే ఏమిటి అనేది ఒక బేసిక్స్ అనేది అయితే అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి అంటే, ఇలా వేరియస్ కంపెనీస్ షేర్స్ అన్నీ ఒకే దగ్గర అవైలబుల్గా ఉంటే ఇదే స్టాక్ మార్కెట్ అనమాట. మనం ఒక కంపెనీ షేర్ కొంటే మనం ఓన్లీ షేర్కి ఓనర్ అయినట్టు. కానీ వేరు కంపెనీస్ 4-5 కంపెనీస్ యొక్క షేర్స్ కొంటే మన దగ్గర ఒక స్టాక్ ఉన్నట్టు. వేరియస్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర స్టాక్స్ ఉన్నవి. దీన్నే స్టాక్ మార్కెట్ అంటారు. మన దగ్గర ఒకటే కంపెనీ షేర్ ఉంటే మనం షేర్ మార్కెట్లో ఉన్నట్టు. ఇన్ కేస్ మన దగ్గర వేరు కంపెనీస్ మోర్ దెన్ 1 కంపెనీ యొక్క షేర్ ఉంటే మనం స్టాక్ మార్కెట్లో ఉన్నట్టు. మీకు సింపుల్గా అర్థం కావాలంటే
స్టాక్ మార్కెట్ అన్నా షేర్ మార్కెట్ అన్నా ఒకటే. మనం కనుక ఒకటి కంటే ఎక్కువ కంపెనీస్ యొక్క షేర్స్ తీసుకుంటే మనది స్టాక్స్ ఉన్నట్టు కౌంట్ అవుతుంది అనమాట. దీన్నే స్టాక్ మార్కెట్ అంటారు. అలాగే మనకి ట్రేడింగ్ అంటే ఏమిటి అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం స్టాక్స్ ఏదైనా షేర్స్ కొని అమ్మడాన్ని ఇలా బై అండ్ సెల్ చేసే ప్రాసెస్నే ట్రేడింగ్ అని అంటారనమాట. మీ యొక్క సపోర్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఏదైనా టాపిక్ని ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మన ఛానల్ని రిఫర్ చేస్తూ ఉండండి.